మీకు అభివృద్ధి చేయమంటుండట, మేము చీరలు ఇవ్వమంటుండట. మరి కేసీఆర్ గారు నీలానే అనుకున్నట్లయితే ఎవరికన్నా వచ్చాడా? కేసీఆర్ గారు ఇట్లే అనుకుంటే గొల్ల కుమ్మలకు మొత్తం కూడా గొర్రెలు ఇస్తే అందరికి ఇచ్చింది కదా. పార్టీలు చూసిండా? పింఛన్ ఇస్తే అందరికి ఇచ్చింది కదా, అందరికి ఇచ్చింది కదా. పింఛన్ ఇస్తే కేసీఆర్ కిట్ ఇస్తే అందరికి ఇచ్చింది కదా, న్యూట్రిషన్ కిట్ ఇస్తే అందరికి ఇచ్చింది కదా, రైతు బంధు ఇస్తే అందరికి ఇచ్చింది కదా, రైతు బీమా ఇస్తే అందరికి ఇచ్చింది కదా, మంచినీళ్ళు ఇస్తే అందరికి ఇచ్చింది కదా. మరి ఇలా నీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావా, అయ్య సొమ్ము అనుకుంటున్నావా? కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం మాకు ఏమని అంటున్నావు? మా కొండాపూర్ అక్కజల్లు ట్యాక్సులు కడతలేరా? మీరు చూడండి, ఇలా బ్రష్ మీద ఉంటుంది కదా, దాని మీద ట్యాక్స్ ఇంత ఉంటుంది, పేస్ట్ మీద ఉంటుంది, పుస్తకాల మీద ఉంటుంది బిడ్డ, పుస్తకాలు ఉంటుంది, పెన్ను మీద ఉంటుంది, పేపర్ మీద ఉంటుంది. అదేవిధంగా నూనె మీద ఉంటుంది, నెత్తి నూనె మీద ఉంటుంది, వంట నూనె మీద ఉంటుంది, పప్పుల మీద ఉంటుంది, మన పోసే ట్రాక్టర్లో పోసే డీజిల్ మీద ఉంటుంది, మన బాల్లో పోసే పెట్రోల్ మీద ఉంటుంది. ట్యాక్స్ కడుతున్నావా లేదా? రాత్రిపూట మన మగవాళ్ళు తాగే మందు మీద కూడా ట్యాక్స్ కడతా ఉన్నాం. కడుతున్నావా లేదా? మరి కొండాపూర్ ట్యాక్స్ కడతలేరా? కొండాపూర్లో అర్హులైన పేదలకన్నీ కూడా ఇల్లు రావాలన్నా వద్దా? కొండాపూర్లో రోడ్లు పడాలన్నా వద్దా? కొండాపూర్లో అభివృద్ధి కావాలన్నా వద్దా? మరి నేను అయ్య సొప్పు అబ్బ సొప్పు అయినట్టు నా కాంగ్రెస్ వాళ్ళకి వంచుకుంటా అంటుండ్రు, పందికొక్కులాగా ఊరుకుంటామా? బరాబర్ కొట్లాడతాం. ఇవాళ కేసీఆర్ గారు అందరిని చూసిండు, నీలాగా ఓట్లను చూసి వెనకడ ఉన్నది కదా, ఏదో చీర కట్టుకుని ఏదో పీఠాంబరం కట్టుకొని వస్తే పీట వేసేదా ఏదో అంటారు కదా, అట్లానే ముఖం చూసి మన బంతిలో ఉన్నట్లయితే చూసి కొద్దిగంత ముక్క గట్టిగా పెడతారట. అట్లా చేస్తారంటే ఒప్పుకోం. మేము ట్యాక్సులు కడుతున్నాం. మా కొండాపూర్ వాసులు, మా చిలుపూరు వాసులు, మా స్టేషన్ గన్పూర్ కూడా బరాబర్గా కడుతున్నాం. మా హిస్సా మాకు దక్కాలి, మా వాటా మాకు దక్కాలి, మా భాగం మాకు రావాలి. తెలంగాణను దోచుకున్న ఆంధ్రోళనే బెదిరించి అదిరించి పోరాటం చేసి త్యాగం చేసి వాళ్ళందరినీ తరిమి కొట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇటువంటి గుండెనక్కలకు భయపడతావా మనం? ఇటువంటి గుండెనక్కలకు భయపడతావా? చాలా ఒప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఓటేమని ఎప్పుడు అడగాలి నువ్వు? మా చెల్లెలకు 2500 రూపాయలు ఇంటింటికి 100 రోజుల్లో ఇస్తాను కదా, ఇచ్చిందా చెల్లె? ఇచ్చిందా? ఇస్తే ఓటు అడుగు. మా పెద్దగా మా అవ్వ అయ్యలకు పింఛన్ 2000 ఇస్తుండు కేసీఆర్, ఇంట్లో ఒక్కడికే ఇస్తాడు. పంచను పెడుతున్నాని చెప్పేసి పింఛన్ పెడుతుంటే వాళ్ళందరూ కూడా అంటున్నారు 2000 4000 చేస్తా, 4000 చేసి ఇంట్లో ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా? ఇద్దరికి ఇచ్చిందా? 4000 చేసిందా? కేసీఆర్ 1,00,000 రూపాయలే ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి కింద. నేను వచ్చినట్టు మొనగాన్ని తులం బంగారం పెడతా దాని మీద అని చెప్పిండు. పెట్టినా సెల్లే, పెట్టినా మీ ఇంట్లో మీ బుజ్జి చదువుకుంటా అంటే మీ బుజ్జికో స్కూటీ ఇస్తా అని చెప్పిండు. కొండాపూర్లో స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు వచ్చినాయా? ఎవరైనా ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ ప్రతిష్ట అన్నాడు. 5 లక్షల కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండా? అంతేకాదు రైతు బంధు 15,000 చేస్తానని చేసిండా? 3 సార్లు ఎగబెట్టి ఒక్కసారి 12,000 ఇచ్చిండు. మన రైతు బీమా కింద 1,00,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు దశ దిన కర్మ లోపలనే మొత్తం కేసీఆర్ గారు ఇచ్చేవాడా కాదా? ఇవాళ రైతు బీమా ఇవ్వట్లే, రైతు బంధు ఇవ్వలే, కనీసం యూరియా ఇచ్చే తెలివి లేదు. పండిన పంటకు కొనే దిక్కు లేదు. అందుకే నేను అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు మేము ఇచ్చినాం అంటుంది కదా, మీరు మా 2500 మా అక్క జనాలకి ఇస్తే అక్కలారా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయండి, ఇవ్వకపోతే మా దేవేందర్కి ఓటేయండి. 4,000 రూపాయలు పింఛన్ మంచి కాంగ్రెస్ వాళ్ళు మాకు చూడకుండా ఎవరికన్నా ఇస్తే మాకు చూడకుండానే వాళ్ళకి ఓటేయండి.
వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం మా దేవేంద్ర తమ్మునికి ఓటేయండి. మాకు తెలియకుండా తులం బంగారం ఎవరికన్నా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకే వేసుకోండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ఇవాళ కడియం చైర్మన్స్లకు ఓట్లు వేయట్లే, వాళ్ళు వేయట్లే, తెలంగాణ వాళ్ళు వేయట్లే, కాంగ్రెస్ వాళ్ళు వేయట్లే. ఎవరు వేస్తుందంటే పొద్దుతిరుగుడు పువ్వులు. పొద్దుతిరుగుడు పువ్వు అని తెలుసా? పొద్దు ఎటు తిరుగుతా పువ్వు అటు తిరుగుతూ ఉంటది. పొద్దు ఎటు తిరిగితే ఆయన పెద్ద పొద్దుతిరుగుడు పువ్వు కడియంసి గారి. ఆ కింద ఉన్న వాళ్ళందరూ ప్రతి ఊళ్ళో కూడా చిన్న చిన్న పొద్దుతిరుగుడు పువ్వులు తయారైనాయి. పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికే. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెసే, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ఏ, మళ్ళీ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కే. మరి పొద్దుతిరుగుడు పువ్వులను నమ్ముదామా? పొద్దుతిరుగుడు పువ్వులకు ఎప్పుడు మనం ఓట్లేయలే. మోసం చేయడం కడియంసి గారికి నైజం. ఎన్టీ రామారావుని మోసం చేసిండు. మనం ఇక్కడ వస్తాను చూసిన, ఇక్కడనే వస్తాను, చిన్నపిల్లల దగ్గర పెద్ద బోర్డు పెట్టిండు, కడియం అంటే కమిట్మెంట్ అని. ఏం కమిట్మెంట్? ఎన్టీ రామారావుని మోసం చేసి చంద్రబాబు నాయుడు దగ్గర చేరడం కమిట్మెంటా? చంద్రబాబు నాయుడు మోసం చేసి కేసీఆర్ దగ్గర చేరడం కమిట్మెంటా? కేసీఆర్ ను మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేరడం కమిట్మెంటా? ఏంటి కమిట్మెంట్? మోసం చేయడం కమిట్మెంటా? నీ మోసం మాకు తెలీదు. 2004 నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాంతం కొండాపూర్ కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా గులాబీ జెండాను నమ్ముకున్నది, గులాబీ జెండానే పోరాటం చేసింది తెలంగాణ తెచ్చిన బిడ్డలం.